వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఇండియా కూటమికి బీటులు. వాస్తవానికి ఒకసారి చూసినట్టయితే ఎన్డీఏ ప్రభుత్వానికి, ఎన్డీఏ పార్టీలకు దానికి ఒక్కసారిగా వారు బ్రేక్ చేయాలని, వారికి సంబంధించిన ధీటుగా జవాబుదారీతనంగా ఉండాలని ఇండియా కూటమి కాంగ్రెస్ నేతృత్వంలో అనేక పార్టీలు ఒక తాటిపై వచ్చాయి. దానికే ఇండియా కూటమిగా పేరు పెట్టారు. గత ఎన్నికలలో సైతం ఈ కూటమి అప్పటికి కొంచెం లుకలుకు ఉన్నప్పటికీ ఒక మంచి పరిణామాలే చూపెట్టాయి. కానీ ఈసారి మాత్రం ఢిల్లీ ఎన్నికల తర్వాత అందులో అనేక పార్టీలకు సంబంధించిన విభేదాలు కొట్టొచ్చినట్టుగానే బయట కనబడుతున్నాయి. వాస్తవానికి చూసినట్టయితే ఢిల్లీ ఎన్నికల తర్వాత, ఎన్నికలలో ఆపుకు పూర్తిగా అక్కడ ఓటమి తర్వాత ఇప్పుడు గతంలో కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్నికలలో గుజరాత్లో ఆప్కు ఒక సీటు, అలాగే కాంగ్రెస్కు ఒక సీటు రావడంతో, ఒక 2 సీట్లు రావడంతో కొంచెం బలమన్ని పుంజుకుంటున్న సమయంలోనే ఈరోజు ఇండియా కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీహార్లో జరిగే ఎన్నికలలో సొంతంగా ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్తున్నారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ సైతం వెనుకడుగు వేసినట్టుగా కనబడుతుంది. ఈ విషయంలో ప్రధానంగా ఈరోజు ఇండియా కూటమికి బలంగా ఒకసారి ఎన్నికలలో వెళ్తే మాత్రం మంచి పరిణామాలు వస్తాయి అనుకున్న సమయంలోనే ఈరోజు ఇలా ఇండియా కూటమిలోనూ అలాగే ఎన్డీఏ కూటమిలో సైతం కొంచెం ఆ గ్యాప్, మిస్కమ్యూనికేషన్ ఏదైతే అవుపుడుతున్నదో ఈ విషయంపై పూర్తిగా చర్చించుకోవడానికే ఈరోజు ఇండియా కూటమిలో బీటుడుగా ఈరోజు ప్రధానమైన మన చర్చ ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహిస్తున్న ఈ చర్చ. ఇందులో భాగంగానే ఈరోజు ప్రధానంగా బీజేపీ పార్టీకి నాయకులైనటువంటి పి వెంకటరెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ నాయకులైనటువంటి హనుమంతు ముదిరాజు గారు, అలాగే బీఆర్ఎస్ నాయకులైనటువంటి బిఎన్ మూర్తి గారు, అలాగే ప్రముఖ విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో బండారు రామ్మోహన్ గారు ఈరోజు మనతోటి ఈ విషయాల మీద చర్చించడానికి, దానికి వాస్తవాలు తెలుసుకోవడానికి, పరిష్కార మార్గాలు కూడా ఎంచుకోవడానికి ప్రయత్నం చేస్తే భాగంలోనే ఈరోజు మనం మొదటగా పి వెంకటరెడ్డి గారు, పల్నాటి వెంకటరెడ్డి గారు, బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారితోనే మొదలు పెడదాం. సార్, దేశవ్యాప్తంగానే ఈరోజు ఒక బ్రహ్మాండంగా కూటమిలు ఏర్పాటు చేస్తున్న సమయంలోనే ఎన్డీఏ కూటమిలో లుకలుకలు, అలాగే ఇండియా కూటమిలో సైతం కొంచెం లుకలుకలు పెడుతున్నాయి. దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారండి? ముందుగా మీకు, అలాగే ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్ ఉన్న రామ్మోహన్ రావు గారికి, రామ్మూర్తి గారికి మరియు మిగతా పెద్దలకి నమస్కారం. అయితే ఇండియా కూటమి అనేది విరిగిపోతుంది, ముక్కలవుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎప్పుడో చెప్పింది. ఇప్పుడు కాదు, 2024 ఎన్నికలకు ముందు, 2023 ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ క్లియర్ కట్గా వాళ్ళ దగ్గర ఉన్న ఇండి కూటమిలో 27 పార్టీలు ఉంటే ఆ 27 పార్టీలు ఎప్పుడో ముక్కలయ్యే అవకాశాలు ఉంటాయి అని చెప్పి నేను కూడా చాలాసార్లు పలు డిబేట్లలో కూడా చెప్పాను. ఎందుకు చెప్తున్నా అంటే, ఇండి కూటమిలో ఉన్న పార్టీలందరూ కూడా, పార్టీ నాయకులందరూ కూడా ఎవరికి వారే కన్వీనర్లు, ఎవరికి వారే ప్రధానమంత్రులు, ఎవరికి వారే ఇండి కూటమి నడిపించాలనే ఆలోచన ఉన్న వాళ్ళని చెప్పి అప్పుడే మరి ఏదైనా ఇండి కూటమి నడిపించాలంటే ఎవరో ఒక్కరే ఉండాలి, కన్వీనర్ ఉండాలి, దాన్ని డ్రైవ్ చేసే ఒక వ్యక్తి ఉండాలి. తప్పితే అన్ని పార్టీలు అన్ని రకాలుగా మేమే గొప్ప అని చెప్పి ఏవైతే ముందుకొచ్చి 2024 ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిపి పోటీ చేద్దాం అనుకున్న టైంలో మరి ఎన్ని పార్టీలు బయటకు వెళ్ళిపోయినాయో మనకు తెలుసు. దాంట్లో దగ్గర ఒక 12 పార్టీలు, 13 పార్టీలు బయటకు వెళ్ళిన పరిస్థితి మనకు తెలుసు. ఇప్పుడు అదేవిధంగా ఈ ఇండి కూటమిలో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, రాహుల్ గాంధీని లేకపోతే సోనియా గాంధీని నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. అది మోసం చేసే పార్టీ అనేది అందరికీ తెలుసు. ఈ రోజు కాకపోతే రేపైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి గెలిస్తే కాంగ్రెస్ పార్టీనే నుంచే నాయకులు, ప్రధానమంత్రి కానీ మిగతా మంత్రులు అవుతారని చెప్పి వాళ్ళకు తెలుసు. కానీ అది జరిగే పరిస్థితులు లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎంత స్ట్రాంగ్ అవుతుందో అందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా ఏ ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో గెలిచే పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీని మించిన పార్టీ ఏది లేదని చెప్పి అందరికీ తెలుసు. కానీ రకరకాల కూటమి పార్టీలను కలుపుకొని భారతీయ జనతా పార్టీని గద్దెదించడానికి, బురద జల్లడానికి ఏదో రకరకాల ప్రయత్నాలు చేసేది తప్పితే చేసేది ఏమి లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, నిన్న న్యూస్ వచ్చింది,
యాప్ పార్టీ ఒకటే చెప్పింది, కాంగ్రెస్ పార్టీ మాకు వద్దు, కాంగ్రెస్ పార్టీతో మేము పొత్తు పెట్టుకోము, బీహార్ ఎన్నికలు వస్తున్నాయి, పంజాబ్ ఎన్నికలు వస్తున్నాయి, మేము సొంతంగా పోటీ చేస్తాం, సొంతంగా గెలిచే సత్తా మాకుంది అని చెప్పి యాప్ పార్టీ మాకు ఇండి కూటమిలో ఉండమని చెప్పి బయటకు వస్తున్న పరిస్థితి కనపడతాం. ఎందుకు చెప్తున్నా అంటే ఇండి కూటమిలో ఉన్నా లేకపోయినా కూడా యాప్ పార్టీని ఓడించే పార్టీ ఏది అంటే భారతీయ జనతా పార్టీనే. మనకు తెలుసు, మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, లేకపోతే హర్యానా కానీ, తర్వాత ఢిల్లీ ఎన్నికల్లో కానీ ఏ పార్టీ గెలిచింది? భారతీయ జనతా పార్టీ గెలిచింది. కాంగ్రెస్ కూటమికి కానీ, కాంగ్రెస్ ఇండి కూటమి కానీ ఆలోచించిన దూరంలో మరి భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టి, యాప్ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఢిల్లీ ఎలక్షన్ లో వాళ్ళు అనుకోలేదు, ఎప్పుడు కూడా వాళ్ళ జీవితంలో కూడా ఓడిపోతామని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. మూడోసారి ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి వాళ్ళందరూ అనుకున్నారు. కానీ ఢిల్లీ ప్రజలు ఆలోచించి ఆ ఆశయాల కోసం డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ గెలిపించాలి, ఢిల్లీ అభివృద్ధి కోసం మనం పనిచేయాలని చెప్పి ఆలోచనతోటి మరి ఆ రోజు గెలిపించారు భారతీయ జనతా పార్టీ. అది చూసి ఇప్పుడు మేము ఇండి కూటమిలో ఉంటే బతకలేము, బయటికి పోవాల్సిందే, మేము ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా పోటీ చేయాలనే ఆలోచనతోటి ఈ రోజు యాప్ పార్టీ బయటకు వస్తా ఉంది. దాంతో పాటుగా రెండో పార్టీ ఏదైనా ఉందంటే రేపో ఎల్లుండో తృణమూల్ టిఎంసీ పార్టీ కూడా మరి మమతా బెనర్జీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ పార్టీలో ఉండే వాళ్ళు ఎవరు లేరు, ఉండే వాళ్ళు పోటీ చేయలేరు, ఎట్టి పరిస్థితులు వాళ్ళు గెలవలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఈ ఇండి కూటమి అనేది బద్దలవుతుంది, డెఫినెట్ గా ముక్కలవుతుంది. వాళ్ళకి అంతా కలెక్టివ్ గా పోటీ చేసే దమ్ము ధైర్యం కూడా లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఏ పార్టీ కూడా గెలిచే అవకాశాలు లేవు అని చెప్పి. ఓకే, ఇదే విషయంపై హనుమంత్ ముదిరాజ్ గారి దగ్గర ముదిరాజ్ గారు ప్రస్తుతం ఏదైతే మనం చూసామో అంటే హనుమంత్ గారి వాళ్ళ నేటి పెళ్లి కొడుకు ఆయన. ఎందుకంటే ఈ పార్టీలో విమర్శలు అన్న తర్వాత వారు సమాధానం చెప్తే బాగుంటది. ఇప్పుడు వారు పోయిన అని అందరూ అంటుంటే సమాధానం చెప్పిన వారే కదా. హనుమంత్ గారు క్షమించాలి, ఎందుకంటే మేము ముగ్గురం మాట్లాడి మీరు మాట్లాడితే సరైన సమాధానం అందరికి ఇవ్వగలుగుతారు. ఇప్పుడు నేనేమంటానంటే దానికి నేను ఒకే ఒక్క చెప్తున్నా, చెప్పింది కాబట్టి అది ఆ విషయం ఏంటంటే ఇప్పుడు దాంట్లో మనం మన రామ్మోహన్ గారు ప్రస్తుతానికి మన వెంకటరెడ్డి గారు ఏదైతే చెప్పారో వారు ఒక విషయం మీరు గమనించారో లేరో, వారు ఏం చెప్పారంటే ఎన్డీఏ కూటమి అని చెప్పలేదు, భారతీయ జనతా పార్టీ అని కుండబద్దలు కట్టినట్టు చెప్పారు. దానికి సంబంధించిన ముదిరాజ్ గారి దగ్గర వెళ్దాం. హనుమంత్ ముదిరాజ్ గారు ఇప్పుడు ప్రస్తుతం అయితే వెంకటరెడ్డి గారు ఏం చెప్పారంటే భారతీయ జనతా పార్టీయే కేవలం భారతదేశాన్ని రాజ్యం మేలే ఏకైక పార్టీ అని చెప్పుకుంటొచ్చారు. కాంగ్రెస్కు ఆ సత్తా లేనేదని చెప్పారు. ఖచ్చితంగా ఈరోజు ఆ పార్టీకి సంబంధించింది కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ వారికి సంబంధించి వచ్చే ఎన్నికలలో బీజేపీయే ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. దీని విషయంపై కాంగ్రెస్ పార్టీలో ఉన్న లుకలుకలు కానీ ఇండియాలో లుకలుకలు ఉన్నారు కానీ ఇది వాస్తవమే, గతంలో ఎన్నోసార్లు నేను ప్రెడిక్షన్ చేశానని చెప్పారు. ఈ విషయంపై మీరు స్పందిస్తారండి. ముందుగా ఫోర్ సైడ్ టీవీకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇందులో పాల్గొన్నటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఏదైనా కూటమి ఎప్పుడు వస్తుందంటే ఎలక్షన్ అనేది దగ్గర వచ్చినప్పుడే ఒక కూటమి ఏర్పడుతుంది. అయితే గెలిచిన దాంట్లో చాలా లాస్ట్ వరకు ఉంటారు, అది సాధారణము, అది సర్వసాధారణం. అయితే ఓడిపోయిన కూటమిలో కొద్దిగా ఎంట ముందు ఆలోచన చేస్తారు, ఉండాలా పోవద్దా అన్నట్టు ఆలోచన చేస్తారు. కానీ అంత మాత్రాన్ని ఇక కూటమి లేదనేది చెప్పడం అనేది సరైనది కాదు. ఒకరు పోతే ఇంకొకరు వస్తారు. అంతేగాని ఇంకా కూటమిలో బలం పోయింది లేకపోతే కాంగ్రెస్ విచ్ఛిన్నం అయిపోయింది అనేది చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు 2019 ఎలక్షన్ లో అదే బీజేపీ పార్టీకి 303 సీట్లు సొంతంగా వచ్చింది. మరి ఈ రోజు ఎన్ని సీట్లు వచ్చినాయి? కేవలం 240 సీట్లు వచ్చినాయి. అంతేగాని అప్పుడు మరి 2019 కంటే ఇప్పుడు ఎందుకు తగ్గింది అంటే బీజేపీ మొత్తం పోయినట్ట? అట్లా అది అనడం సరి అనేది కాదు. ఎందుకంటే బీజేపీ కానీ ఎన్డీఏది కానీ లేకపోతే ఇండియా కూటమి అనేది ఏర్పడడం సహజం. ఎందుకంటే సొంతంగా బీజేపీ పార్టీ కూడా 543 స్థానాల్లో పోటీ చేయలేదు ఇప్పటి వరకు కూడా. మరి మొత్తం స్థానాల్లో బీజేపీ పోటీ చేయాలి కదా. నేనే బీజేపీ అంటాను. వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేయడం, కొంతమందితో కలుపుకొని చేస్తున్నారు. మొన్న నిజంగా కూడా సొంతంగా మరి బలంగా బీజేపీగా ఈ రోజు మరి అధికారంలోకి రాలే, మరి ఎన్డీఏ మిత్రపక్షాలతో కలుపుకొని ఈ రోజు అధికారంలోకి వచ్చింది. అది గుర్తుంచుకోవాలి. అంతేగాని మొత్తం బీజేపీ మొత్తం వచ్చేస్తుంది, ముందర వచ్చేస్తుంది అనేది అది సరైన విధానం కాదు. ఎందుకంటే బీజేపీలో
కొంత ఏదైతే హిందుత్వం కానీ లేకపోతే కొంత మతతత్వం కానీ లేకపోతే కార్గిల్ యుద్ధం కానీ కొన్ని యుద్ధాలతోటి కొంత బీజేపీకి ప్లస్ పాయింట్ అవుతుంది, కొంత విద్యార్థుల్లో వస్తా ఉన్నది. కానీ వాస్తవంగా గతంలో 2019లో కాంగ్రెస్ కు అప్పుడు 52 స్థానాలు వస్తాయి, ఇప్పుడు 99 స్థానాలు వచ్చినాయి. అంటే ఏదైనా కానీ ఒకసారి గతంలో పార్టీ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సంవత్సరాలు మరి ఈ రోజు మన కేంద్రంలో మన పాలించిన దినాలు ఉన్నాయి. అది మర్చిపోవద్దు. బీజేపీ మనం ఒకసారి రావచ్చు, 2 సార్లు రావచ్చు, 3వ రావచ్చు, కానీ ఎప్పుడూ మనమే ఉంటాం అనేది ఎవరు కూడా అహంకారం అవసరం లేదు. ఏ పార్టీ కూడా శాశ్వతం అనేది కాదు. ప్రజల అనుకూలంగా ప్రజలకు ఎటువంటి టైంలో ఎవరికి బుద్ధి చెప్పాలో వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ప్రజల ఏదైతే వాళ్ళు చెప్పిన దాన్ని మనం శిరదావించాల్సిన అవసరం అయితే ఉంది. అంతేగాని నా పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక ఉండదు లేకపోతే విచ్ఛిన్నం అయిపోతుంది అని చెప్పడం అనేది ఏది కూడా సరి అనేది కాదు. బీజేపీలో కూడా చివరి ఉంటారని గ్యారంటీ ఏముంటది? ఎవరో ఇప్పుడు మొన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కూడా మళ్ళీ వెనుక తగ్గుదామన్నారు, కొంతమంది ఇంకొక రకంగా అన్నారు. మరి ఎప్పుడు ఏమైతుందో రాజకీయాల్లో ఎవరు కూడా ప్రత్యర్థులు ఉన్నారు, ఎవరు కూడా శాశ్వత మిత్రులు ఉన్నారు, శాశ్వత శత్రువులు ఉన్నారు. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని మనం వెంకటరెడ్డి గారు తెలియజేస్తాం. రైట్, ఇదే విషయంపై మనం ఒకసారి మూర్తి గారి దగ్గరికి వెళ్తాం. రామూర్తి గారు, ప్రస్తుతం ఏదైతే మన బీజేపీకి సంబంధించిన వెంకటరెడ్డి గారు ఒక విషయం అన్నారు, అలాగే ముదిరాజ్ గారు ఒక విషయం అన్నారు. కాకపోతే ఏంటంటే దేశవ్యాప్తంగా చూసినప్పుడైతే బీజేపీ ఒక ఎన్డీఏ కూటమిగా ఉండగా కూడా ఈరోజు తమిళనాడులో పరిస్థితులు వేరేగా ఉన్నాయి. అన్నమలైతో ఎప్పుడైతే వాళ్ళు పొత్తు పెట్టుకున్నారో, అన్నమలైని తప్పించిన తర్వాత అన్నమలైకి సంబంధించిన ఎవరైతే ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి ఈరోజు అతన్ని చెప్పడంతోనే అన్నమయ్యతో చేశారు. కానీ నిన్న చూసినట్టయితే అన్నమలై ఒకసారి బీజేపీలో కూడా లుకలుకలు అన్నాయని చెప్పారు ఎన్డీఏ కూటమిలో. ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన మనం బెంగాల్ వేస్తే అక్కడ పెద్ద ఎత్తున తృణమూల్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా వస్తుంది. ఆ పార్టీ మాత్రం మొత్తం కాంగ్రెస్ నుంచి బయటపడుస్తుంది. కానీ ఇరు వర్గాలకు సంబంధించి ఎన్డీఏ ఒకవైపు, ఐఎన్డీఐ ఒకవైపు. అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీగా మీ వైఖరి ఎట్టి ఉంది? ఇప్పుడు నేను ఏదైతే ఇండియా కూటమి ఏర్పడ్డ రోజే ఇది ఫోటోల వరకే కలిసి నడవలేరని ముందే చెప్పడం జరిగింది. ఓకే, అదే జరుగుతున్నది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఇండియా కూటమి పెట్టుకొని ఏదైతే 27 పార్టీలతోని మొత్తం ఏదైతే ఎలక్షన్స్ కు వేయంలో లోక్సభ ఎన్నికలకు మొత్తం వీళ్ళంతా మొత్తం 27 పార్టీలు కలిసిపోతే దాదాపు 13 రాష్ట్రాల్లో సున్నాలు వచ్చినాయి వీళ్ళకు. అంటే 13 రాష్ట్రాల్లో వీళ్ళు ఖాతా తెరవలేదు. అదే విధంగా ఏదైతే 39 పార్టీలతో ఎన్డీఏ వీళ్ళు కూడా ఎన్నికలకు పోయింది. వీళ్ళకి పోతే కూడా వీళ్ళకి కూడా 10 రాష్ట్రాల్లో సున్నాలు వచ్చినాయి. ఇప్పుడు ఎందుకు సున్నాల ముచ్చట చెప్తున్నానంటే మన రాష్ట్రంలో ఎప్పటికి వీళ్ళు పదే అదే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మీకు సున్నాలు వచ్చినాయి అని పదే ఏదో ఎక్కిరిచ్చే వాళ్ళ కోసం చెప్తున్నా. ఎక్కిరిచ్చే వాళ్ళ ముఖమే వంకర పోతుంది తప్ప అవతల వాళ్ళకి ఏం కాదు. రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఒకసారి సున్నాలు రావడం, ఒకసారి ఎక్కువ ఓట్లు రావడం, లేకపోతే ఎక్కువ సీట్ రావడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఏంటంటే ఏదైతే ఇంత కూటమి ముందు పెట్టుకొని, ఎందుకంటే దాదాపు 27 పార్టీలతోని కలిసిపోయిన కాంగ్రెస్ పార్టీ ఒక పెద్దనలాగా వ్యవహరించే పార్టీకి 99 సీట్లు వచ్చి 100 కాడ డక్అవుట్ అయింది. 100 కాడ డక్అవుట్ అనాలిగా 100 ఈ 99 కూడా లెక్కకు రావు. ఎందుకంటే ఇవి గెలిచిన వాళ్ళు కూడా దేనికి అక్కరాని కిందనే అయింది. వాస్తవంగా చెప్పాలంటే ఈ 99 రన్నులు కొట్టి కూడా వేస్ట్ కథ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు మిగతా పార్టీలు కలుపుకొని పోయిన పార్టీలు 133 సీట్లు వచ్చినాయి వాళ్ళు. అంటే ఏదైతే పెద్దనలాగా వ్యవహరించిన పార్టీకే తక్కువ సీట్లు వచ్చి కలుపుకున్న వాళ్ళకే ఎక్కువ సీట్లు వచ్చినాయి. దీన్ని కూడా ఎందుకంటే అక్కడనే ఇజ్జత్ మానం పోయింది మొత్తం. ఎందుకంటే ఈ కూటమి కూడా ఎందుకంటే ఒక బలమైన శక్తిని ఎదుర్కోవడానికి ఒక బలహీనను ముందుకు పెట్టుకొని పోయింది అంతే తప్ప. కానీ రాహుల్ గాంధీ ఇంటర్నెట్ లో కొట్టినా కూడా అందరికీ తెలిసిపోతుంది, దేశవ్యాప్తంగానే తెలిసిపోయింది. ఎందుకంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు పార్లమెంట్ లో నిద్రపోతాడు. అదే విధంగా వెకిలి చేష్టలు, వెకిలి వ్యవహారాలు, అదే విధంగా ఒక హుందాగా వ్యవహరించే వ్యక్తి కాదు. ఎందుకంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఇలాంటి వారసత్వం వచ్చిన వ్యక్తి. ఎందుకంటే దేశ ప్రజలు ఎక్కువ కోరుకుంటారు ఈ నాయకుడి నుంచి, కానీ దాని తగ్గట్టుగా లేడు. ఎందుకంటే తన దిగువ స్థాయిలో ఉన్న నేత ఇంకా చాలా నేర్చుకునేది ఉన్నది. అందుకనే రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ ఆలోచించింది ఏంటంటే ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలన్న ఉద్దేశంతోనే వీళ్ళను ఎందుకు పక్క పెట్టడం జరిగింది. ఎందుకంటే మరీ చెప్తున్నా, ఎందుకంటే ఇప్పుడు దేశంలో 3 రంగుల పార్టీ, 3 అక్షరాల పార్టీ, 3 రాష్ట్రాలు. హిమాచల్ ప్రదేశ్ అదే చెప్పండి రామూర్తి గారు, మీరు ఏదైతే చెప్పారో తెలంగాణలో అప్పుడు మీది ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్ గా ఉండే, పెద్ద ఎత్తున ఉండే, మేము కూడా ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నాం. కానీ పరిస్థితులకు అనుగుణంగా మేము కాంగ్రెస్ లోకి వచ్చినాం. కాంగ్రెస్ కి ఎందుకు వచ్చినాం అనేది మీ అందరూ తెలుసు. అంటే ఒకప్పుడు మీ బీఆర్ఎస్ ఉండే, కానీ ఇప్పుడు బీఆర్ఎస్ లేదు. అప్పుడు కేసీఆర్ నియంత్రణగా నడిచింది, ఇప్పుడు నడవలేదు. అంటే ఏదేమైనా
పరిస్థితులను బట్టి మనం చెప్పాల్సిందే గానీ ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీ ఉంటది. ఇప్పుడు ఎన్డీఏలో కొన్ని పార్టీలు ఉన్నాయి. మీరు అన్నట్టు మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడేది మీరు రాసుకోండి మిత్రమా. కాంగ్రెస్ మిత్రులకి నేను ఏమంటున్నా చెప్పండి. ఇప్పుడు ఎన్డీఏలో 39 పార్టీలు, ఈ ఇండియా కూటమిలో ఒక 27 పార్టీలు. ఈ విధంగా మరి బీజేపీలో కూడా ఎక్కువ మంది కలిపి పోటీ చేశారు. ఏదైతేనే సరే సెంట్రల్ ఎలక్షన్ జరిగినప్పుడు ఆ ఎన్నికల్లో పార్లమెంట్ ఎలక్షన్ లో ఖచ్చితంగా ఈ భాగస్వామ్యం చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం అవుతుంది. ఒక్కొక్క పార్టీ ఒక నేషనల్ పార్టీకి మైనస్ కావచ్చు, ప్రాంతీయ పార్టీ తోటి ప్లస్ కావచ్చు, లేకపోతే ప్రాంతీయ పార్టీకి మైనస్ కావచ్చు, ఈ నేషనల్ పార్టీకి ముందు కావచ్చు. ఇప్పుడు ఇదే కేసీఆర్ నేషనల్ పార్టీ పెడుతున్నా చెప్పిండు. సో నేషనల్ పార్టీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీని అంత తక్కువ అంచనాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసిండు. దేశంలో ఏ నాయకుడు కూడా పాదయాత్ర చేయలే. ఇప్పుడు రాహుల్ గాంధీ తోటి ముందుకు తీసుకొచ్చి ఒక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎవరి టైంలో ఎవరు మాట్లాడుతున్నారు జమీల్ గారు ఇదే విషయంలో ఒకసారి కాదు ముదిరాజ్ గారు ఫస్ట్ ఏంటంటే రామ్మూర్తి గారు ఏదైతే చెప్తారో దాన్ని కౌంటర్ ఇచ్చేశారు. రామ్మూర్తి గారు దీనికి సమాధానం చెప్పిన తర్వాత రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మూర్తి గారు మీరు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు దేశవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు గానీ అదే విధంగా ఎంపీ ఎన్నికలు గానీ లోక్సభ ఎన్నికలు గానీ జరిగినప్పుడు ఏదైతే మిశ్రమ ఫలితాలు ఏం రాలేదు, వన్ సైడ్ వచ్చినాయి. క్లియర్ గా చూసుకోండి. ఎందుకంటే రాహుల్ గాంధీ నాయకత్వాన్ని దేశం కోరుకోవడం లేదన్నది క్లియర్. ఎందుకంటే ఎంపీ ఎన్నికల్లో 99 వచ్చినాయి. అదే విధంగా ఎమ్మెల్యే ఎన్నికలకు పోతే మొత్తం దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాల్లో మీరుండే 28 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాల్లో 3 రాష్ట్రాలు అది చెప్తా. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, అదే విధంగా తెలంగాణ. ఎందుకంటే ఇవన్నీ చూసుకుంటే దేశ ప్రజలు ఎందుకంటే ఒక బలమైన నాయకునిగా ఏదైతే మోడీని అనుకుంటున్నారు తప్ప ఇంకా ఏదైతే రాహుల్ గాంధీ రీప్లేస్ చేయలేకపోతున్నారని నా వాదన. ఎందుకంటే మేము కూడా మా పార్టీ గురించి కూడా మా పార్టీ గురించి కూడా మిత్రుడు మాట్లాడాడు. మేము నేషనల్ పార్టీగా పోవాలనుకున్నాం. ఎందుకంటే ఈ 2 జాతీయ పార్టీలు అని చెప్పుకునే జాతీయ పార్టీ ఒక జాతీయ విధానం లేదు. ఎన్నికలు ఉన్న కాడ ఒకలాగా, ఎన్నికలు లేని కాడ ఒకలాగా ప్రవర్తిస్తుంది. కాబట్టి ఒక దిక్కు వరాలు, ఓ దిక్కు మొత్తం దోపిడీ ఇలాగా చేస్తున్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా ఒక సమూలమైన మార్పు తీసుకురావాలనుకున్నాం. ఒక అడుగు ముందుకేసి ఖమ్మంలో మీటింగ్ పెట్టిన తర్వాత ఈ 2 పార్టీలు ఏకమై మా మీద కుట్ర చేసిన మాట వాస్తవం. అదే విధంగా ఏంటంటే ఇప్పుడు దక్షిణ భారతదేశం నుంచి ఎవరు ముందుకు పోయినా కూడా ఎదగనివ్వరు. ఇక్కడ ఉన్న నాయకులే వెకిల్ చేష్టలు చేసుకుంటే ఎక్కిరియడం మొదలు పెడతారు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ మేము అది చేసినాం అంటే మీ దాంట్లో ఉన్న పివి నరసింహరావు చచ్చిపోతేనే 6 అడుగుల నేలను సంపాదించిన వాళ్ళు కురు వృద్ధులు మీరు మాట్లాడితే వాస్తవంగా దయ్యాలు వేదాలు కాదు ఉపనిషత్తులు మంచిగా కూర్చొని మాట్లాడినట్టు చెప్పినట్టుంటాయి. అదే విధంగా నేను ఏమంటున్నానంటే ఇప్పుడు క్లియర్ గా చెప్పేది ఏంటంటే ఇప్పుడు మేము ఒక అడుగు ముందుకేసినాం, ఫెయిల్ కావచ్చు. ఇప్పుడు 1998 లో పుట్టిన పార్టీ ఖచ్చితంగా మూర్తి గారు మీరు ఇంకా విశ్లేషించడానికి ఇంకా సమయం ఉన్నది కాబట్టి కంక్లూడ్ చేయండి. ఎందుకంటే నా వర్షన్ అయిపోయింది. ఏదంటానంటే దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేసే బదులు మనం ఒక కంక్లూజన్ తీసుకొచ్చిన తర్వాత రామ్మోహన్ గారి దగ్గర సెకండ్ వర్షన్ లో వద్దాం మీ దగ్గరికి. ప్రొలాంగ్ ఏం చెప్పానండి, ప్రొలాంగ్ ఒకటే మాట చెప్తా. ఎందుకంటే ఇప్పుడు మిత్రుడు చెప్పిన ప్రకారం నేను ఏమని చెప్తున్నా అంటే ఇప్పుడు వీళ్ళు మొత్తం మా పని అయిపోయింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒక అడిగేయాలనుకున్నప్పుడు వాళ్ళు 1998 లో పుట్టిన పార్టీ కూడా 2 సీట్లు వచ్చినా కూడా మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చింది. మళ్ళీ దాని తర్వాత దశాబ్దాలు వెయిట్ చేసినా బీజేపీ పార్టీ అధికారంలో వచ్చింది. మేము కూడా ఒక అడుగు ముందేసినాం. దెబ్బ దాకొచ్చు కానీ లేస్తాం, 100% లేస్తాం. ఎందుకంటే మా ఆవశ్యకత, మా అవసరం దేశానికి ఉన్నది, అదేవిధంగా రాష్ట్రానికి ఉన్నది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు, దేశ ప్రజలు కూడా తెలుసుకున్నారు చేస్తారు. ఇదే విషయంపై ఒకసారి రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు చాలా స్పష్టంగా రామ్మూర్తి గారు ఏ విషయం అన్నారంటే ఖచ్చితంగా ఒక అడుగు ముంగటేసాము కానీ ప్రజలు తిరస్కరించింది కాబట్టి ఇంకా ఖచ్చితంగా ఇంకా కొంచెం బలంగానే ముంగటికెళ్తామని చెప్తున్నారు. కానీ అదే విషయాన్ని గమనించినట్టయితే ఎప్పుడైతే మనం లోక్సభ ఎన్నికలకు సంబంధించింది అక్కడ బీజేపీ పార్టీ ఎక్కడైతే ఆ తెలంగాణలో ఎప్పుడైతే లేదో ఈ రోజు వారికి 8 సీట్లు వచ్చాయి. అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన అసెంబ్లీ స్థానాలలో కూడా బ్రహ్మాండంగా పురోగతి సాధించింది. కాకపోతే ఈ రోజు ఇండియా కూటమిలో లుకలుగల సమయంలో టీఆర్ఎస్ పార్టీ తన వైఖరిని స్పష్టంగా ఎక్కడ కూడా చెప్పలేకపోయింది. ఒంటరిగానే ఇక్కడే ఉన్నది. అయితే ఒకసారి ఏదైనా ఏదో ఒక పక్షంతో ఉండాలి కదా. ఒంటరిగా ఉండడం వల్ల ప్రజలకు నష్టం కలిగి వేరే ఏదైతే వస్తుందో దీని విషయంలో దీన్ని ఇలా విశ్లేషిస్తారండి మీరు రామ్మోహన్ గారు? రామ్మోహన్ గారు, హ్యావ్ గాట్ మై పాయింట్స్? జమీల్ గారు, yes వినబడతాను సార్. yes go ahead సార్. సార్ చెప్పండి సార్. అంటే ఇప్పుడు సార్ జమీల్ గారు మీకు అట్లాగే హనుమంత్ గుజరాత్ ఇప్పుడు పంచాయతీ ఏంది? ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి.
ఓవరాల్ గా ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి పంచాయతీ అంతే సార్. కూటమి మధ్య జరుగుతుంది చెప్తాను. ఇంతకుముందు హనుమంత్ ముదిరాజు గారు మంచి కౌంటర్ ఇచ్చారు ఇది కాంగ్రెస్ మన బీజేపీ పార్టీకి. దాని లోకంలో చాలా మంచి కౌంటర్ ఇచ్చారు. వాడిని అభినందిస్తున్నాను హనుమంత్ ముదిరాజు గారిని. ఏంటంటే రెండు కూటములు కూడా అన్ని పార్టీలు కలుపుకుని 27 పార్టీలతో ఉన్న కాంగ్రెస్ కానీ 34 పార్టీలు 37 పార్టీలు 39 పార్టీలు ఎన్డీఏ కానీ కదా, అందులో పెద్దన పాత్ర గ్యారంటీ అక్కడ బీజేపీ వస్తుంది, ఇక్కడ కాంగ్రెస్ వహిస్తుంది. దానిలో ఏం అభ్యంతరం లేదు. మొదలు 2014 నుంచి పోదాం, పాత పక్కన పెడదాం. కూటమి అయింది కాంగ్రెస్ పార్టీ 29కి వచ్చేవరకల్లా 52కి వచ్చింది. అప్పుడు పక్ష నాయకులు ఎక్కలేదు. కాంగ్రెస్ పార్టీ అయితే ఒక సింగిల్ పార్టీకి ఎదుగుతుంది కదా. ఒకసారి మొత్తం పోయి 2014 దాకా వాళ్ళదే అధికారం ఉంది కదా, పోయింది. కనుక దీనిలో చూడాల్సింది ఏంటంటే బీజేపీ పార్టీ మెల్లమెల్లగా వీక్ అవుతున్న సంగతి కూడా గమనించాలి. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కానీ వాళ్ళు కూడా వీక్ అవుతున్నారు. చూడండి 300 అప్కా పార్ 400 పార్ అంటే మనం బెమిల్ గారు మీరు నేను ఎన్నిసార్లు మనం డిబేట్ చేసినాం. ప్రత్యేకంగా చెప్పిన శిఖరాగ్రహానికి చేరుకున్న పార్టీ కిందికి పడక తప్పదు, ఎన్నైనా పోతుంది గ్యారంటీ. కనుక శిఖరాగ్రహం 303 సీట్లే. ఆ లెక్కన 3 సీట్లు బీజేపీ ఒకటే అనుకుంటున్నాం కానీ 415 సీట్లు ఇందిరాగాంధీ మరణం తర్వాత 84లో రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు వచ్చినాయి. అవి గమనించాలి మనకు ఒకే కాంగ్రెస్ పార్టీకి. అందుకనే బండ్లు ఓడలు అవుతాయి జమీల్ గారు, సమస్య లేదు. ఒకే తీరు అన్ని పార్టీలు నడవదు. కానీ ఇప్పుడున్న సవాల్ ఏంటంటే ఇండియా కూటమి INDIA. యాక్చువల్ గా ఇండియా పేరు లేదు, INDA పెద్ద అబ్రివేషన్ ఉంది. వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు ఏం అబ్రివేషన్. ఏమంటారంటే ఇండియా కూటమిలో ఏవైతే 27 పార్టీలు ఉన్నాయో అలా ప్రధానంగా ఆధిపత్య పోరు కనిపిస్తుంది. అది INDA. కానీ ఇండియా అనే పార్టీ కాదు. INDAలో ఉన్న 27 పక్షాలలో నష్టం లేదు. కానీ శత్రువు కాకపోతే దాన్ని ఇండియా కూటమి అని వాడుతున్నారు. వాస్తవానికి దాన్ని మనం అది చేసుకుంటే ఫుల్ ఫామ్ లో కాకుండా షార్ట్ ఫామ్ లో ఇట్లా వెళ్తాం. ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్ అని పెట్టి ఇంక్లూజివ్ ఎందుకు లేకుండా చెప్తా. ఇప్పుడు బీజేపీ నేను మాట్లాడిన బీజేపీ జాతీయ పార్టీగా 2 సార్లు 3వ సారి అధికారం చాలా తక్కువ మెజార్టీతో వచ్చింది. ఇటుపక్క చూస్తే 30-40 సీట్లు తేడాలో ఉన్నారు కదా. కనుక దాని పక్కన ఇండియా కూటమి లోకల్ కూడా కారణాలు చెప్తాను నేను. ఫస్ట్ కారణం ఏంటంటే వాళ్ళు మిత్ర వైరుధ్యం ఉంటే సర్దుకుపోవచ్చు, కానీ శత్రు వైరుధ్యం అనే పార్టీలు కలిసినాయి ఇక్కడ. ఉదాహరణకు మనకు తృణమూల్ కాంగ్రెస్, నిజంగా కాంగ్రెస్ కు తృణమూల్ కాంగ్రెస్ పడదు కదా, రాష్ట్రంలో పడదు, జాతీయ ఎన్నికల్లో కలిసి పనిచేశారు. అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ మనకి కూడా బీహార్ లో అంతకుముందు నితీష్ కుమార్ మొదలు పాట్నా మీటింగ్ ఇండియా మీటింగ్ పాట్నా పెట్టింది, మొత్తం విడిపోయింది కదా. అట్లా చూసుకుంటే ఈ ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు మిత్ర వైరుధ్యాలు శత్రు వైరుధ్యాలు ఉన్న పార్టీలు. అదే బీజేపీ పార్టీలో కూటమిలో మిత్ర వైరుధ్యం ఉన్న పార్టీలు. ఉదాహరణ శివసేన ఉంది, శివసేన వైరుధ్యం ఉంది. మోడీని మన నస్తారు ఇక్కడ ఆమ్ ఆద్మీ మనకు తృణమూల్ కాంగ్రెస్ ఒక రకంగా పాట పడతారు. చాలా వరకు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీతో పోటీ లేదు కనుక కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్ పార్టీతో పోటీ లేదు కనుక తమిళనాడు స్టాలిన్ కు కాంగ్రెస్ పార్టీ విభేదం లేదు. కానీ అదే కమ్యూనిస్టులు కేరళలో శత్రుపక్షాలు, అట్లానే కమ్యూనిస్ట్ రాజ్యంలో నుంచి ఎక్కడైనా శత్రుపక్షాలు. కనుక తృణమూల్ కాంగ్రెస్ మన కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మనకు పశ్చిమ బెంగాల్ వ్యతిరేకం ఉంటది, మనకు కేరళ వ్యతిరేకం ఉంటది. అంటే రాష్ట్రాలలో కలవలేరు వీళ్ళు, జాతీయ స్థాయిలో కలుస్తారు. దాంతో ఏమైనా శత్రు వైరుధ్యం గల పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఇక్కడ కలిసి మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుందండి. ఒకసారి మీరు ఫోన్ లో మాట్లాడండి, లేకుంటే ఫోన్ కలపండి. ఫోన్ నేను ఓ పని చేస్తాను, ఆడియో క్లోజ్ చేసుకుని మాట్లాడతాను. ఆడియో మాట్లాడండి సార్. ఆడియో మాట్లాడండి సార్. ఆడియో వస్తుంది ఆడియోలో వస్తుంది సార్, మాట్లాడండి. చూడండి సార్, నేనేమంటున్నానంటే ఇండియా కూటమి సంక్షోభంలో ఉన్నది వాస్తవము. దానికి కారణం ఏంటంటే శత్రు వైరుధ్యం ఉన్న పార్టీలన్నీ కలిసి ఇక్కడ కూటమి ఏర్పడ్డాయి. వాళ్ళ ప్రయోజనాలు వేరే ఉన్నాయి. బీజేపీ ప్రధాన శత్రువు, కానీ వాళ్ళు మాత్రం రాష్ట్రాల్లో కలవలేరు కదా జమీల్ గారు. రాష్ట్రాల్లో వాళ్ళు కలవలేరు కనుక మిత్రపక్షంగా ఉంటూనే శత్రువులుగా పోరాడుతున్నారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ లెఫ్ట్ అంటున్నది, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్. ఇక్కడ మనకు బీజేపీ వచ్చినా కూడా కాంగ్రెస్ కు తృణమూల్ కాంగ్రెస్ పడదు. మనకు ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. అట్లాగే హర్యానాలో మనకు ఆమ్ ఆద్మీ పార్టీ చేయగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, చూసినాం కదా మనం. బీజేపీ గెలిచింది.
అట్లా చూస్తే శత్రు నిరుద్ధారణ పార్టీలు కలయిక కష్టము. కనుక ఇండియా కూటమికి పెద్ద ముప్పు ఏంటంటే వాళ్ళు కలుపుకున్న పార్టీలన్నీ ఆధిపత్య ధోరణి ఉంటది. మేమే ప్రధానమంత్రి అంటారు, అక్కడ మోడీ ప్రధానమంత్రి. ఎన్డీఏ కూటమిలో 39 పార్టీలు ఉన్నా ఎన్డీఏనే మనకు మోడీయే ప్రధానమంత్రి, లేకపోతే బీజేపీ నుంచి ప్రధానమంత్రి గ్యారెంటీ ఉన్నది. కానీ ఇక్కడ ఏమంటున్నారు, కాంగ్రెస్ కి ప్రధానమంత్రి కావాలని నేనెందుకు కావద్దని కాంగ్రెస్ అంటది, నేనెందుకు కావద్దని మిగతా వాళ్ళు అంటున్నారు. కనుక ఇక్కడనేమో నాయకత్వం ఏమి ఉన్నది, రాహుల్ గాంధీ సరిపోతలేడు మోడీకి తగ్గట్టుగా. రెండోది నాయకత్వ పోటీలో అందరూ మేమే ప్రధానంలో కదా, ప్రధానమంత్రి ఆశించే పదవులు ఎక్కువ మంది ఆశిస్తున్నారు. అందుకే నితీష్ కుమార్ తప్పుకోవడానికి ప్రధాన కారణం ఏంటి, ఎన్ని అయినా సరే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానమంత్రి అయితే రేపు నేను కాలేను అనుకున్నప్పుడే ఇటు పక్కన బీజేపీ మొగ్గు చూపించింది. కనుక రేపు బీహార్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక పాత్ర వహించే అవకాశం ఉన్నది. ఎందుకంటే మనం చూసాం కదా, గుజరాత్ లో జమీల్ గారు ఒక సీటు విశారద, ఆ సీట్ లో బీజేపీ గెలిచింది కదా, మన ఉప ఎన్నికలు చూసినాం కదా మనం. అంటే బీజేపీ స్థానం వాళ్ళు తీసుకున్నారు కనుక గవర్నర్ ప్రయత్నం చేసింది, ఓడిపోయింది. కానీ రేపు బీహారు, పశ్చిమ బెంగాల్ ఈ 2 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా కొంత ప్రధాన పాత్ర వహిస్తుంది. కనుక మేము వాళ్ళతో ఉండలేమంటున్నారు. ఎందుకంటే మన ఢిల్లీలో చేసిన నష్టానికి తృణమూల్ కాంగ్రెస్ కూడా ఏమంటుంది, రేపు పొద్దున మన పశ్చిమ బెంగాల్లో ఒక 10 సీట్లు ఇచ్చినా వాళ్ళు ఓడిపోతారు కాంగ్రెస్ అనే దానికే పొత్తు వద్దంటుంది. పొద్దున కాంగ్రెస్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కావాలి. రైట్, ఓకే. ఇదే విషయంపై ఒకసారి మనం హనుమంత్ ముదిరాజ్ గారి దగ్గర వెళ్దాం. ముదిరాజ్ గారు, ఇప్పుడు ప్రస్తుతం కంక్లూడ్ చేయండి. తమిళనాడు మన పశ్చిమ బెంగాల్ ఏమైందంటే వాళ్ళకు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అవసరం, కానీ రాష్ట్రంలో ఎన్నికలప్పుడు కాంగ్రెస్ అవసరం లేదు. ఎందుకంటే బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ కలుపుకోకపోతే నష్టము, వాళ్ళ సీట్లకు ఇచ్చేది వేరు ఓడిపోతారనే భయంతోనే తృణమూల్ కాంగ్రెస్ అధినేత కాంగ్రెస్ తో దూరంగా ఉంటా అంటున్నారు. కనుక ఆమ్ ఆద్మీ పార్టీ కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ దూరంగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు ప్రధాన శత్రువుగా, కనుక బీజేపీ ప్రధాన శత్రువుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ తో కలవడం వల్ల లాభం లేదని మనం అనుకుంటున్నాం. అందుకని ఇండియా కూటమిలో శత్రు వైరుధ్యాలు మాత్రమే పనిచేస్తున్నాయి. రైట్, ఇదే విషయంపై హనుమంత్ ముదిరాజ్ గారి దగ్గర వెళ్దాం. ముదిరాజ్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో చాలా స్పష్టంగా ఏంటంటే కేవలం రాష్ట్రీయ వ్యాప్తంగా చూస్తే మాత్రం కొంచెం వ్యతిరేకత ఉన్నది, కానీ ఎప్పుడైతే దేశానికి సంబంధించి వస్తే మాత్రం కాంగ్రెస్తోనే ఇండియా కూటమికి సంబంధించిన ప్రతి ఒక్కరు ఉంటారండి. ఉదాహరణకు మనం చూసినట్టయితే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నిలబడి ఉన్నది, ఈరోజు ప్రధానమంత్రి మోడీగా ఉన్నారంటే కేవలం నితీష్ కుమార్, అలాగే ఈ రోజు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వారికి సంబంధించిన బలం వారైతే ఇస్తున్నారో బయట నుంచే కానీ లోపటి నుంచే కానీ ఆ ఇచ్చినందుకనే ఈరోజు ఆ ఇండియా కూటమి అనేది నిలబడి ఉన్నది. కాకపోతే ఇండియా కూటమిలో ప్రతి ఒక్కరూ తనకు తాను ప్రైమ్ మినిస్టర్ పోస్టుగానే నేను అర్హుణ్ణి అనే ఒక వాదనతోనే ఆ రోజు ఈ ఇండియా కూటమి కొంచెం బలహీనతగా గురవుతుందని చెప్తున్నారు. దీన్ని మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారండి? ఇప్పుడు మనం ఇండియా కూటమిని ఇప్పుడే బలహీనమైందని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏం చేశాడంటే అవకాశము ఎట్లా ఉంటే అట్లా చేద్దామనే ఆలోచనతో ఉండి బీజేపీకి 240 స్థానాలు వస్తే 272 కావాలి, ఇంకా 32 స్థానాలు తక్కువ వచ్చినాయి. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తోటి అక్కడ వాళ్ళతోటి ఇద్దరితో తీసుకొని ఈ రోజు అధికారంలోకి బీజేపీ వచ్చింది. ఏదేమైనా ఎక్కువ కనిపించే సీట్లు ఏవి కనిపిస్తాయో, తక్కువకు ఏవైతే ఎక్కువ అవసరం పడుతున్నాయో దాన్ని బట్టి అప్పుడు ఆలోచన చేసి వీళ్ళే ముఖ్యం అనేటువంటిది నడుస్తుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ ఉన్నటువంటి ఆయన చతురతతోటి, ఆయనకు ఉన్నటువంటి మెజార్టీ తోటి ఎక్కువ కూడా పనులు తీసుకోవడం జరుగుతూ ఉన్నది. కానీ ఇదే శాశ్వతం అనేది కాదు. ఇప్పుడు అదే మీరు ఆంధ్రప్రదేశ్ లో చూడండి, లేకపోతే ఢిల్లీలో చూడండి, తమిళనాడు చూడండి, లేకపోతే మన గుజరాత్ లో చూడండి, ఎక్కడైతే అప్పుడు ఉన్నటువంటి పార్టీలు ఏవైతున్నాయో మైనస్ లకు పోయినాయి, తర్వాత వేరే పార్టీలు వచ్చినాయి. అంటే జాతీయ పార్టీలో ఉన్నటువంటిది కూడా ఒకసారి మైనస్ అవుతుంది, ఒకసారి ప్లస్ అవుతుంది. మొన్న జరిగిన ఎలక్షన్ లో మరి ఇప్పుడు 99 స్థానాలు వచ్చినాయి. అయితే మొత్తం కూడా మరి 231 స్థానాలు, 235 స్థానాలు ఎన్డీఏ కూటమికి వచ్చినాయి. ఆ 230లా ఇంకొక 40 అయితే ఎవరైనా ఇంకా 2-3 పార్టీలు వాళ్ళ అవకాశం కొద్దీ ఒకవేళ ఎన్డీఏకు కాకుండా ఈ యొక్క ఐఎన్డీఏకు చేసిందంటే మరి అధికారంలో కాంగ్రెస్ వచ్చేది. అంతేగాని ఈ రోజు కూడా బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నదనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే లేదు, 240 అప్పుడు వచ్చింది 303, 40 అంటే దాదాపు ఒక 63 స్థానాలు మరి బీజేపీ వెనక్కి తగ్గిపోయేది. అదే వెనక్కి తగ్గినప్పటికీ కూడా మేమే గొప్ప అని చెప్తా ఉన్నారు. కానీ అది కూడా జనాలు నమ్మాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నమ్మకూడని అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీ అప్పుడు అబ్కీ బార్ 400 సీట్లు అన్నారు, 400 అని అన్నారు. మరి 543 స్థానాలు ఉన్నటువంటి బీజేపీ మొత్తం కూడా 441 స్థానాలకే పోటీ చేసింది. మరి ఈ రోజు ఈ పరిస్థితి బీజేపీ ఎదుర్కొంది. గతంలో 2 సార్లు మరి ఆ రాజ్యాధికారం ఉన్నప్పటికీ కూడా మరి ఈసారి 441 స్థానాలకే ఇచ్చేసి మిగతా మరి ఇంకా ఒక 102 స్థానాలకు
మరి వాళ్ళకు మిత్రపక్షాలకు అంటే వాళ్ళ కూటమికి ఎన్డీఏ కూటమికి ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు ఇండియా కూటమి కూడా 27 పార్టీలే మద్దతున్నాయి. అంటే 27 పార్టీలతో అయ్యారు. ఇంకొక 2-3 పార్టీలే అదే ఒక ఇండియా కూటమికి వచ్చి ఉంటే ఈ రోజు రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి. ఇప్పుడైతే మీరు రాహుల్ గాంధీ గారు పేరు ఎత్తారు కాబట్టి హనుమంత్ ముదిరాజ్ గారు ఒక విషయం మాత్రం ఇప్పుడు రామ్మూర్తి గారు మీకు చూటిగా ఒక ప్రశ్న ఇచ్చారు. హనుమంత్ ముదిరాజ్ మనకు రామ్మూర్తి గారు ఏదైతే చెప్పారో ఇప్పుడు కావాలని ఐఎన్డిఐ కూటమి ఏదైతే ఉన్నదో అందులో ప్రముఖంగా ఈ రోజు రాహుల్ గాంధీ పేరుని తీసుకొస్తున్నారు. కానీ రాహుల్ గాంధీకి మ్యాచ్యూరిటీ లేదు. మ్యాచ్యూరిటీ లేని కారణంగానే ఈరోజు ఇండియా కూటమి అంటే ఎక్కడ కూడా సరైన పద్ధతిలో ముందు వెళ్ళలేకపోతుంది అని చెప్తున్నారు. ఈ విషయాన్ని మీరు ధృవీకరిస్తారా? దీన్ని అంగీకరిస్తారా? ఇప్పుడు ఎక్కడైతే మనం టీఎంసీకి వెళ్తున్నామో అలాగే లెనిన్ అయితే వస్తలేడు. దానికి సంబంధించి ఒక టీఎంసీఏ లేకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి కేజ్రీవాలే దీనిగా ప్రముఖంగా వస్తున్నది బయటికి. తేజస్వి యాదవ్ కూడా ఆయనకు లేదు. గతంలో ఏదైతే మనం చూస్తామో నితీష్ కుమార్ ఏదైతే ఉన్నారో తనకు తాను ప్రధానమంత్రిగా పోస్ట్ చేసుకున్నారు కాబట్టి ఆయనకు అవకాశం దక్కదనే ఆయన ఈ రోజు ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళాడు. ఇప్పుడు ప్రధానంగా ఈ ప్రైమ్ మినిస్టర్ పోస్టుకు రాహుల్ గాంధీ కనుక కాదు వేరే పేర్లు మనం ప్రస్తావిస్తే ఖచ్చితంగా ఐఎన్డీఏ కూటమి గెలుస్తుందని మీరు భావిస్తున్నారా? దీనికి రామ్మూర్తి గారు ఏదైతే క్వశ్చన్ ఇచ్చారో దాని సమాధానం చెప్పండి. రాహుల్ గాంధీ గారు ఒక ఎంపీగా పోటీ చేసి మళ్ళీ రావడము ఆయనకు మెచ్యూరిటీ లేదు అనేటువంటి వారికి మెచ్యూరిటీ లేదు అనాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ పార్టీ నేషనల్ ఒక జాతీయ నాయకుడు. ఆయనకు మెచ్యూరిటీ లేదనిక వీలేదు. ఈ రోజు బీసీలు ఎంతమంది ఉంటే అంతమందికి రిజర్వేషన్ కావాలనేటువంటి మొట్టమొదటిగా కొట్లాడినటువంటి వ్యక్తి ఈయన ఒక స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు వరకు కూడా మరి ఏ పార్టీ కూడా బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కొట్లాడిన సందర్భం లేదు. కేవలం రాహుల్ గాంధీ గారే ఏదైతే పాదయాత్ర చేసిండో ఆ పాదయాత్ర భారత్ జోడో అనే యాత్ర చేసి మొత్తం యావత్తు ప్రజలలో ఒక బీసీ వాదాన్ని తీసుకొచ్చిండు. ఏదైతే వెనుకబడిన స్థానాన్ని కూడా ముందుకు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేశారు. అదే ఆసరాగా చేసుకొని ఈ రోజు తెలంగాణలో 42% బీసీని రిజర్వేషన్లకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించడానికి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనంటే ఈ యొక్క రాహుల్ గాంధీ గారే. రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయాలు చాలా బాగున్నాయి. భారతదేశం మొత్తం కూడా ఎంపీలలో కానీ ఎమ్మెల్యేలో కానీ ఎమ్మెల్సీలలో కానీ బీసీలకు ఇప్పటి వరకు కూడా రిజర్వేషన్ లేదు. అంటే ఎంత మోసం జరుగుతుంది, ఎంత దగా జరుగుతున్నది. ఈ రోజు స్థానిక సంస్థలో రిజర్వేషన్ ఇచ్చారు. మళ్ళీ వచ్చే టైంలో తప్పకుండా ఈ యొక్క పార్లమెంట్ లో కానీ మరి ఎమ్మెల్యేలో కానీ ఆ యొక్క స్థానాలు కూడా మరి తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా ఈ రోజు బీజేపీ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు బీజేపీ మోడీ గారు మరి 3% ఉన్నటువంటి మరి ఓసీ వర్గానికి ఇప్పుడు 10% రిజర్వేషన్ కల్పించారు. ఈ విధంగా వాళ్ళు అధికారం ఉందని ఇష్టం నాటి చేస్తా ఉన్నారు. ఈ రోజు 240 సీట్లు వచ్చినాయి. వాళ్ళకు రాబో కాలంలో బీసీలందరూ కూడా వ్యతిరేకంగా పనిచేస్తారు. ఇంకా దానికి పూర్తిగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రైట్ సార్, ఇదే విషయంపై యాక్చువల్లీ మనం ఈ రోజు పల్నాటి వెంకటరెడ్డి గారిని చాలా మిస్ అవుతున్నాం. వాస్తవానికి ఈ సమాధానం వెంకటరెడ్డి గారు ఇవ్వాల్సి ఉన్నది. కాకపోతే దీనికి మనం వెంకటరెడ్డి గారు లేకపోతే లాస్ట్కు మనం బండారు రామ్మోహన్ గారి దగ్గర విషయంపై పూర్తిగా స్పష్టంగా ఒక విశ్లేషణ దేశానికి ప్రయత్నం చేద్దాం. కాకపోతే ఈరోజు రామ్మూర్తి గారు ప్రస్తుతం ఏదైతే శత్రువుకు శత్రువు మిత్రు అంటే ఈనాడు ఈ శత్రువుకు శత్రువు మిత్రుడు ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఒక స్టాండ్ తీసుకోలేకపోతుంది? ఐదర్ దే హ్యావ్ టు బి విత్ ద ఎన్డీఏ ఆర్ దే హ్యావ్ టు బి విత్ ద ఐఎన్డీఏ. బట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఎక్కడ కూడా పోకుండా ఈరోజు బీజేపీకు చాలా స్పష్టంగా సపోర్ట్ చేసినట్టుగా ఈరోజు ఎట్లయితే చెప్పుకుంటా పోతున్నామో కాంగ్రెస్కు సంబంధించి కాదు, ఐఎమ్ వెరీ సారీ, ఎన్డీఏకు సంబంధించిన బి పార్టీగా ఈ మజ్లిస్ ఎట్లయితే అనుకుంటున్నామో ఈరోజు సేమ్ బీఆర్ఎస్ కూడా ఇదే బీజేపీకు బి టీమ్గా మనం భావించవచ్చా? ఈ విషయంపై మీ పార్టీ స్టాండ్ ఏంటండి? సార్ మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్. మేము ఎవ్వరికి కూడా బి టీం కాదు, సి టీం కాదు, మాది ఏ టీమే. ఎందుకంటే మేము ఎలక్షన్ లో స్వతంత్రంగా ఒంటరిగా పోరాటం చేసి ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చినాం. అదే విధంగా రెండోసారి అధికారంలోకి వచ్చినాం. మూడోసారి కూడా అధికారం కూడా త్రుటిలో మిస్ అయింది. అంతే తప్ప కానీ పెద్ద తేడాతో కూడా మేము ఓడిపోలేదు అసెంబ్లీ ఎన్నికల్లో. సరే, ఎంపీ ఎన్నికల విషయానికి వస్తే నిజంగానే మేము అందులో కూడలేదు. ఏదైతే ఇండియా కూటమికి మేము మద్దతు తెలపలేదు, అదే విధంగా ఇండియా కూడా మద్దతు తెలపలేదు. మాకు ఎక్కడ కూడా ఎవరితో పొత్తు లేదు. కాబట్టి దేశవ్యాప్తంగా ఒక ప్రధానమంత్రి ఎన్నికలు జరిగినప్పుడు మోడీయా లేకపోతే రాహుల్ అన్న క్రమంలో ఎందుకంటే ఎక్కువ మొగ్గు చూపిల్లు, ఎందుకంటే మోడీకే మొగ్గు చూపిల్లు. ఏ విధంగా అంటే క్లియర్, ఎందుకంటే 240 సీట్లు వాళ్ళకి వస్తే 99 సీట్లు ఒంటరిగా. ఎందుకంటే మన మిశ్రమంగా వాళ్ళ మిత్రపక్షాలను పోల్చుకుంటే ఎందుకంటే బీజేపీకి 293 వచ్చినాయి. అదే విధంగా ఏదైతే కాంగ్రెస్ కు ఏదైతే వీళ్ళు ఇండియా కూటమికి 232 సీట్లు.
అయినా 34, 32 సీట్లు వచ్చినాయి. ఓకే, దాని ప్రకారం తెలిసేది ఏంటంటే వీళ్ళు క్లియర్ గా జనాలు చెప్పారు అంతే తప్ప కానీ ప్రధానమంత్రి ఎన్నికల్లో ఇద్దరి మధ్యలో జరిగిన పోరాటంలో ఎందుకంటే ఒక మోడీయే బెటరు ఎందుకంటే రాహుల్ గాంధీ కంటే అని జనాలు ఫిక్స్ అయ్యారు. ఎందుకు అంటే కూడా నేను కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే తెలంగాణలో ఒక నానుడు ఉంటుంది, అది పూర్తిగా చెప్పాను. ఎందుకంటే మిగతా మీరు అర్థం చేసుకోండి. కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టు రాహుల్ గాంధీ దాదాపు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నడిచి ఆఖరికి వచ్చి ఒక సమాధి కాడ చిల్లర ఏరుకొని మళ్ళీ జైలు వేసుకున్న రకం అండి. అది కూడా మీరు చూసిల్లు. ఎందుకంటే ఒక డిగ్నిటీగా మెయింటైన్ చేయాలి. దేశ ప్రజలు అన్ని విషయాలు చూస్తారు. ఎందుకంటే ఇంపార్టెంట్ బడ్జెట్ సమావేశాలు కానీ మీరు మధ్యన మాట్లాడలేదు. మీరు రాసుకోండి మీరేం అభ్యంతరం ఉంటే రాసుకున్న తర్వాత చెప్పండి. అదే విధంగా ఇంక చాలా చెప్తా. ఎందుకంటే బడ్జెట్ సమావేశాలు కానీ ఇంపార్టెంట్ బిల్స్ కానీ అయ్యేటప్పుడు కంప్లీట్ గా పార్లమెంట్ లో కూర్చొని గురక కొట్టే పరిస్థితి కూడా చూసాం. నిద్రపోతుంటే కూడా అందరు సభ్యులు మొత్తం బల్లాలు కొట్టి లేపిన పరిస్థితి కూడా ఉన్నది. ఎందుకంటే దేశానికి సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలను ఎక్కడైతే అత్యున్నత ఏదైతే పార్లమెంట్ లో ఏదైతే మాట్లాడుకుంటేప్పుడు ఆ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఏ విధంగా ఉండాలి, ఒక ప్రధానమంత్రికి కన్ను కొడతాడు, వెకిలి నవ్వులు నవ్వుతాడు, ఇవన్నీ దేశ ప్రజలు చూస్తున్నారు. కాబట్టి దేశ ప్రజలు నీకంటే బెటర్ మోడీ అని చెప్పిండ్రు. ఎందుకంటే మేము కూడా ఒక దేశవ్యాప్తంగా ఒక అడుగు ముందే వేయాలనుకున్నాము, ఎంపీ ఎన్నికలకు పోయినాము. అదే విధంగా ప్రాంతీయ పార్టీలను తక్కువ చూసేటోళ్లకు నిజంగా ఈ రోజు ఇప్పుడు చంద్రబాబు సంబంధించిన పార్టీయే ఏదైతే బెస్ట్ ఉదాహరణ. ఎందుకంటే ఆయన లేకపోతే కుర్చీ ఉండదు, ప్రధానమంత్రి లేడు, ప్రధానమంత్రి కుర్చీ లేదు, కుర్చీ ఇరిగిపోతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరిని కూడా తక్కువ అంచనా వేయద్దు. మీకు సున్నాలు వచ్చినాయి, మీ పార్టీ పని అయిపోయింది అంటే మళ్ళా నెక్స్ట్ ఇప్పుడు టీడీపీ కూడా అట్టే అన్నారు, కాంగ్రెస్ కూడా ఒక 5-10 కింద కూడా మొత్తం పార్టీ లేదన్నారు. కానీ పార్టీలు ఉంటాయి. ఎందుకంటే వ్యక్తులు వస్తారు పోతారు, కానీ పార్టీ శాశ్వతం. పార్టీకి బలమైన నాయకత్వం బలమైన నాయకత్వం అంటే జనాలు నమ్ముతారు, ముందుకు తీసుకెళ్తారు. బలహీనుని ముందుకు పెట్టుకొని నడిస్తే సేమ్ ఇండియా కూటమి లాగా విచ్ఛిన్నం అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఏదైతే 23లో పెట్టుకున్నారు, ఎందుకంటే 2023లో పెట్టుకున్నారు, 25 వరకే దాదాపు 25 ముక్కలు అయ్యే పరిస్థితి వచ్చింది. రైట్ రామ్మూర్తి గారు, ఇదే విషయంపై ఈ రోజు రామ్మోహన్ గారి దగ్గర వెళ్లే ముందు ఒక్క నిమిషం అండి, విత్ యువర్ పర్మిషన్ రామ్మోహన్ గారు, ముదిరాజ్ గారి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే ముదిరాజ్ గారు ఏదైతే ఇంటర్సెప్ట్ చేశారు కాబట్టి ఆయన అడుగుదాం. ఒక విషయం చాలా క్లియర్ గా సార్, ప్రధానంగా ఈ రోజు పార్లమెంట్ లో ప్రతిపక్షంలో ఉన్న రాహుల్ గాంధీకి సంబంధించింది వెకిలి చేష్టలు చేస్తారు, కన్ను కొడతారని చెప్పారు. ఎప్పుడైతే సమస్యల పట్ల బిల్స్ ప్రవేశం చేశారో వాళ్ళు అఖిలేష్ యాదవ్ కానీ రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలు కానీ చాలా ఎంత పెద్ద ఎత్తున నిరసన చేసినప్పటికీ, వాళ్ళు వ్యక్తం చేసినప్పటికీ బీజేపీ ఎన్డీఏ కూటమి బలంగా ఉన్నది కాబట్టి వాళ్ళు ఆ బిల్స్ పాస్ చేసుకున్నారు. ఆ విషయంపై ఐఎన్డీఏ కూటమి కూడా చాలా పార్లమెంట్లో దానికి సంబంధించిన ప్రతి విషయంలో జోక్యం చేసుకున్నది మాట్లాడింది. ఈ విషయంపై మీరేమంటారండి హనుమంత్ ముదిరాజ్ గారు? ఇప్పుడు రామ్మూర్తి గారు ఎట్లా మాట్లాడుతుండంటే చిల్లర ఆయన డబ్బులు లేక ₹1 తీసుకుంటా ఆయన ఏమనుకున్నా అంటే ఆ సమాధి దగ్గర నుంచి ఏదో ఒక విధంగా రామ్మూర్తి గారు నేను మాట్లాడేది ఆ కాయం తోటి ఆయన ఏదో కోట్లు తీసుకున్నట్టు కాదు, అక్కడ ఉన్నటువంటి ఆశీర్వాదం తీసుకోవాలి, ఆయన సమాధి దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన మనసులో వచ్చి తీసుకోవచ్చు. అంతేగాని ఆయన డబ్బులు లేక ₹1 తీసుకునేటువంటి ఆలోచన కాదు. ఈ విధంగా చిన్నతనంగా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఒక రాజకీయ నాయకుడిగా అక్కడ ఉన్న సెంటిమెంట్ ను ఆయన ఉపయోగించుకున్నాడు. అంతేగాని ఆ విధంగా మాట్లాడదు. ఒక్కొక్క దగ్గర కన్ను కొడతానంటే రాజకీయంగా ఒక్కొక్కరికి ప్రధానమంత్రికి కన్ను కొట్టి నేను ఎట్లా అనుకుంటారు? మరి ఆ పార్టీలో ఉన్న వారికి ఏదో ఒక సైగ చేసి ఉండొచ్చు అనుకోవచ్చు. మాట్లాడడం అనేది నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడదు. ఇప్పుడు ఏదైనా మనము ఆయన చేసిన దాని మీద ఎందుకు చేసిండని ఆలోచన చేయాలి తప్ప ప్రతిదీ చిన్నదిగా తీసుకుంటే అదే ఏర్పడుతుంది. ఈ రోజు మరి కేసీఆర్ అన్ని చేసిండు, ఈ రోజు ఎందుకు ఓడిపోయాడు? కేసీఆర్ ను ఎందుకు ఇప్పుడు మీరు ఏమన్నా అంటే ఒకరిని విమర్శించేటప్పుడు మనం కూడా ఏం చేయాలని చూడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మరి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ఆశీర్వదించారు? ఈ రోజు మొత్తం కూడా ఆశీర్వదించిన తర్వాత మొత్తం కూడా ముందుకెళ్తా ఉన్నాడు. అదే విధంగా ఎన్డీఏ కూడా గతంలో చాలా సంవత్సరాలు కూడా మరి ఆ యొక్క ప్రధానమంత్రిగా వాళ్ళు ఇందిరాగాంధీ కానీ మరి అప్పుడు సోనియా గాంధీ కానీ
రాహుల్ గాంధీ ఎవరైతే రాజీవ్ గాంధీ వేయలేను. అయితే రాహుల్ ఒక్కటేనండి, బీజేపీలో ఉన్నటువంటి నాయకులు ఎవరన్నా దేశం గురించి బలైనటువంటి పరిస్థితి ఎక్కడ ఉందా మీరు చెప్పండి. రామ్మూర్తి గారు మీరు బహిరంగ సభ అనట్లేదు, మీరు జరుగుతున్న చర్చలు మీరు వినాల్సిన అవసరం ఉంది. రాజీవ్ గాంధీని చంపేశారు, ఇందిరాగాంధీని చంపిండు, మరి అంతకుముందు చంపారు. అంటే అటువంటి త్యాగం చేసిన ఆ యొక్క కుటుంబం ఈ విధంగా బీజేపీ కుటుంబంలో ఎవరన్నా ఆ విధంగా చేసిరా? మీరు ఆ విధంగా మాట్లాడదు. ఏదైనా సరే రాజకీయంగా మాట్లాడండి. ఎన్డీఏ ఎట్లా విఫలమైందో చెప్తాము, లేకపోతే ఈ యొక్క ఇద్దరు కూడా కాకుండా ఇప్పుడు బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. బండారు రామ్మోహన్ గారు ప్రస్తుతం ఏదైతే ఉందో, రామ్మోహన్ గారు ఈ రోజు శాస్త్రంగా ఈ ఐఎన్డీఏ కూటమికి సంబంధించింది కానీ ఇండియా కూటమికి సంబంధించి కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న స్టాండ్ను వారు సమర్థించుకుంటున్నారు. ఈ రోజు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వచ్చే మాత్రం బీఆర్ఎస్ ఏదైతే నిర్ణయం తీసుకున్నదో ఎక్కడ కాకుండా ఒక్కసారిగా న్యూట్రల్గా నిలబడంతోనే ఈరోజు బీజేపీ అధిక సీట్లు సంపాదించని వాస్తవం. ఎక్కడ లేని విధంగా ఈరోజు బీజేపీకి తెలంగాణ వ్యాప్తంగా బ్రహ్మాండమైన ఒక ఈరోజు స్థానం కలిగిందంటే కేవలం దాన్ని బీఆర్ఎస్ పుణ్యమా అనుకుందాం. ఈ విషయంపై దాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారండి? దాని కంక్లూడ్ గా రేపు రాబోయే ఎన్నికలలో ఈ కూటమిలో లుకలుకలు ఎన్డీఏకు మరొకసారి పట్టం కట్టే అవకాశం ఉంటుందా? నితీష్ కుమార్ సంబంధించి మీరు చెప్పారు ఇప్పుడు చాలా క్లియర్గా, ప్రధానమంత్రిగా అతనికి అవకాశం కలగదు అని చాలా క్లియర్గా. బీజేపీలో అయితే ఇంకా అయితే అసలే రాదు, నితీష్ కుమార్ కాదు కదా, ఎవరు కూడా రాదు, మోడీకి తప్ప. ఇంకా పోతే ఇప్పుడు ఆదిత్యనాథ్ యోగి అతను తయారవుతున్నారు, వాటి తప్ప ఈ ఫేసెస్ వాళ్ళ ప్రధానమంత్రికి అదే ఫేసెస్ ఉన్నాయి. ఈ విషయంలో మీరు దాన్ని ఎలా తీసుకుపోతారండి? Yes sir, you are the person who have to give a complete what do you say, that analysis on it sir. కంక్లూడ్ చేస్తా. ఇప్పుడు లొల్లి అంతా కూటముల సంగతి, బీఆర్ఎస్ కాంగ్రెస్ లొల్లి గారు ఇక్కడ. కానీ రామూర్తి గారు మేము చాలా గౌరవం ఉంది, కానీ ఏమంటున్నారంటే కొన్ని విషయాలు మనము అనొద్దు అంటున్నాం. వ్యక్తిగతంగా వద్దు. రాహుల్ గాంధీ గురించి సిద్ధాంతపరం విమర్శలు చేస్తాం, కానీ రాహుల్ గాంధీ పిల్లలు కనుగొట్టే మాత్రం వాస్తవం, వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కనుగొట్టి తర్వాత మీరు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా చేసేటప్పుడు నిద్రపోవడం కరెక్ట్ కాదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నడిచింది, కానీ ఎందుకంటే నేను కొండంత రాగం తీసి చిన్నగా ఎంటుగా అవుతుంది, ఇక కొట్లాడమని ఇంకా మంచిగా చేయమని చెప్తున్నా, అంతే తప్ప. కానీ దీన్ని తీసుకునే విధానంలో ఉంటుంది అంటే రామ్మోహన్ గారు, ఎందుకంటే ఆయన బాగా వర్క్ చేయమంటున్నా, కష్టపడమంటున్నా, నిద్రపోకుండా పార్లమెంట్ లో అటెండ్ కమ్మంటున్నా. అంటే మీరు చాలా మరి ఎప్పుడైనా మనం చాలా డిబేట్ల ముద్రాజు గారు కొత్త మనమైతే పాత కదా, నేను ఒక్క మాట చెప్తాను. ఎందుకంటే ఏ వ్యక్తిని అనౌన్స్ చేయదు. గ్యారంటీ రాహుల్ గాంధీ 2014 ఎన్నికలకు 19 ఎన్నికలకు 24 ఎన్నికలకు ఎదిగినరా గ్యారంటీ. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పోయే క్రమంలో చాలా నేర్చుకో. ఆయన మాటలు చెప్తా, నేను గతంలో చాలా దూరంగా ఉండేవాళ్ళ ప్రజలతో ఈ పాదయాత్ర వల్ల నాకు చాలా అనుభవం వచ్చింది, దగ్గరకి మిలాఖత్ కావడం వల్ల నాకు మంచి అనుభవం వచ్చింది. ఆయనే చెప్పుకున్నాడు కదా, కాశ్మీర్ లో మాట్లాడు తత్తరపడ్డాడు, కన్యాకుమారిలో తత్తరపడ్డాడు, కాశ్మీర్ మంచిగా మాట్లాడిన లేదా. నేను ఒక్క మాట చెప్తున్నాను, ఎవరిని వ్యక్తిగతంగా వద్దు అని, మీకు గెలవంది కాదు, ఒక మాట. ఇప్పుడు వాళ్ళు ఏమవుతుందంటే బీజేపీ ఒక పెద్ద మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు కింద ఎవ్వరు కూర్చున్నా వాళ్ళు హరణం అవుతున్నారు. నెంబర్ 1. రెండోది, బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా నా ఉదర్ నా ఇదర్ 3 పార్టీలు చెప్తారు. మీ పార్టీ నెంబర్ ఫస్ట్ నష్టపోయింది మీది, నా ఉదర్ నా ఇదర్ అనుకుంటే గిట్ల నష్టపోయింది. మీరు ఒక్కరే కాదు, నేను చెప్తున్నా, మనకు జగన్మోహన్ రెడ్డి నష్టపోయింది వారే. ఆయన జగన్మోహన్ నా ఉదర్ నా ఇదర్ అన్న, నేను ఒక్కటే పోటీ చేస్తానని అయిపోయింది. మూడోది నవీన్ పట్నాయక్ 5 సార్లు ఎంపీ, మన ముఖ్యమంత్రి. ఆయన ఎన్డీఏ కూటమి జరగకుండా ఇండియా కూటమి జరగకపోతే ఏమైంది? ఈ ముగ్గురే కాదు, దేశంలో నా ఉదర్ మాయావతి ఏమైంది, నా ఉదర్ నా ఇదర్ అంటూ చాలా మంది ఎటు కాకుండా పోయినట్టు స్పష్టంగా 3rd జెండర్ మిగిలిపోయింది. ఈ స్పష్టంగా మాట్లాడుతున్నా, కానీ అంతకంటే వివరణ. రెండో చెప్తాను, ఇవాళ బీజేపీ విషకవుల్లో కొన్ని పార్టీలు ఉన్నాయి, కొన్ని పార్టీలు నష్టపోతున్నాయి. మీరు కూడా బీజేపీ కనుక తెలంగాణలో ఇంకొక 5% ఓటు సంపాదించుకుంటే మీరు గెలుస్తారు. వాళ్ళు కాంగ్రెస్ ఓడిపోయింది. బీజేపీ కనుక ఒక 5% ఓట్లు గట్టి గుంజుకుంటే మీరేం చేసిండ్రు? బీజేపీ పనికిరాంది అని మీరు ప్రచారం చేస్తే బీజేపీ కాంగ్రెస్ కొట్టని వాళ్ళు ప్రచారం చేసారు. ఏమైంది? మీరు 40-60 ఇంటి నుంచి అటైంది అట్టించారు. కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్లోకి ఒక అదృష్టంతో వచ్చింది అంటున్నాను. మీ మీద వ్యతిరేకత మొత్తము బీజేపీ కనుక మళ్ళించుకుంటే
ఎక్కువ సీట్లు బీజేపీకి వచ్చేది. ఆ ఎక్కువ సీట్లు రావడం వల్ల మూడో పార్టీగా ఉంటే మీరు 60 సీట్లు 59 60 సీట్లతో వచ్చేది. మళ్ళీ ఎంఐ మీ ఎంబడే ఉండేది. సమస్య ఏంటంటే ఎంఐ మీ గుదిబండ అయింది. మీరు కనుక ఎన్డీఏ కూడా ఏదో ఒక కూటమి ఎంచుకుంటే మీకు లాభం జరిగేది. నష్టమే ఉంది. మహాకూటమి పేరు పెట్టి తెలుగుదేశం కాంగ్రెస్ కలిసినప్పుడు మీకు కాంగ్రెస్ నష్టం ఉన్నది. అంటే కాంగ్రెస్ ఎట్లా కలవలేదు, కానీ కాంగ్రెస్ పెద్దన్న అని చెప్పి మీరు బీజేపీతో కలవలేదు, కాంగ్రెస్ తో కలవలేదు. ఇక్కడ దేశంలో కూడా ఇదే పరిస్థితి ఉంది రామ్మూర్తి గారు. దేశం మొత్తం కూడా కొన్ని ప్రాంతీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే అటు కాకుండా ఇటు కాకుండా వాళ్ళకి ఏమవుతుందంటే ప్రధానంగా బీజేపీ ఎక్కడ గెలుస్తుందంటే కాంగ్రెస్ ఎక్కడ బీకుంది అక్కడ గెలుస్తున్నది. ఉత్తరాది మొత్తం చూడండి, ప్రాంతీయ పార్టీలు 9 ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు తక్కువ అంచనా వేస్తే కష్టం. బీజేపీ కూడా ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక జేడీఎస్ ఉన్నది కదా, మనకు తెలంగాణ, మహారాష్ట్ర ఇప్పుడు మహారాష్ట్రలో కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయితేనే ఉన్నాయి. ఏమంటే అంటే ప్రాంతీయ పార్టీ 9 రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా అధికారం దగ్గర ఉండే ప్రధాన ప్రతిపక్షం మీరున్నారు. కానీ ఏమైతుందంటే బీజేపీతో వ్యతిరేకమైన వాళ్ళు పోతున్నారు, బీజేపీతో కాపులుచుకున్న వాళ్ళు పోయి ఇద్దరు కూడా పోతున్నారు. బీజేపీ ఒక విషకవులు ఒక రకంగా మహావృక్షం అది అంటున్నారు. ఇప్పుడు అంటే ఒక మాట ప్రతిపక్షంగా నా ఉద్దేశం ఏంటంటే దేశంలో మంచి ప్రతిపక్షం ఉండాలి. ప్రశ్నించే ప్రతిపక్షం లేకపోతే మోడీ అకమించిపోయిండు కనుక వచ్చాడు. మీరు ఎంఐఎం నమ్ముకుంటారు రామ్మూర్తి గారు. ఎంఐఎం నమ్ముకుంటే దుర్మార్గం ఎవరికి బాధ్యత చేస్తూ చూస్తారు. ఎవరు అధికారం ఉంటే వాళ్ళకి పోతారు. వాళ్ళు ఎంఐఎం రాజకీయాలు ఎట్లుంటే ఎవరు అధికారం ఉంటే వాళ్ళకి పోతారు. మీ పక్షం వాళ్ళ పక్షాలు ఉంటారు. రేపు కాంగ్రెస్ తోనే ఉండరు, మీతోనే ఉంటారు. ఎంఐఎం ఏ మాట్లాడి అసదున్న వేసి కేసీఆర్ గెలుస్తున్న 3వసారి ముఖ్యమంత్రి అవుతున్నాడు అన్నాడు. మరి ఏ మొక్క పెట్టుకుని వాళ్ళు కాంగ్రెస్ తెరిపోతున్నాడు. వాళ్ళ స్వప్రయోజనాలు ఉన్నాయి, వాళ్ళ కాలేజీలు ఉన్నాయి, వాళ్ళ కథలు ఉన్నాయి, వాళ్ళు పని చేస్తుంటారు. అది ఎవరితోనైనా కానివ్వండి, కరెక్ట్. మీరు అన్నది రామూర్తి గారు, మీరు అన్నది బీహార్ లో చేసిన పని అదే. బీహార్ లో 5 సీట్లు బీజేపీకి ఎట్లా ఎంఐఎంకి ఎట్లా వచ్చినాయి? నేనేమంటున్నా వాళ్ళు అవకాశవాదులు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాంగ్రెస్ కానీ మీకు కానీ తెలంగాణలో ఒక విజ్ఞప్తి నేనేమంటున్నానంటే మీరు ముగ్గురు కూడా తమిళనాడు రాజకీయాలు పాటించండి. గట్టిగా పైనుంచి వచ్చే నిధులు ఎందుకు రావు, మా సంగతి ఏంది, మాకు బనకచెల్ల సంగతి ఇవి అడుగుతుంది మీరు ఏకంగా అంటే. అని ఇప్పుడు ఏమైతుందంటే మీ మీద వాళ్ళ మీద మీరు. నేను 35 నిమిషాల ప్రసంగంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ మీద పెట్టి మన బీఆర్ఎస్ మీద పెట్టి ఎక్కువ దాని బీజేపీ మీద పెట్టాలి కదా, ఎందుకు పెట్టలే? సమస్య అదే వస్తుంది. మనం విడిపోతే చెడిపోతాం. మనం గ్యారెంటీ తెలంగాణ ప్రయోజనాల విషయంలో మీరు ముగ్గురు ఒకటి కండి. బయట ప్రయోజనాలు అంటారా? ఖచ్చితంగా మీరు ఎవరి ప్రయోజనం చేయండి. ఇండియా కూటమి మెల్లమెల్లగా బీకవద్దా అనేది ఇప్పుడు చెప్పలే. ఇంకా 3.5 ఏళ్ళు ఢిల్లీ బహు దూర అయినప్పటికీ ఏదైనప్పటికీ రామ్మోహన్ గారు ఢిల్లీ బహు దూర లేకిన్ బిహార్ ఎన్నికలు ఈ రోజు. రామ్మోహన్ గారు మీరు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ఎవరికి ఎలా చెప్పాలనో అలా చెప్పారు. వాస్తవ పరిస్థితులు మీరు చెప్పడం జరిగింది. అయితే మేము కూడా ఈ సందర్భంగా ఈ ఎన్డీఏ ఏదైతే కూటమి ఇండియా కూటమి ఉందో దాంట్లో చిన్న వచ్చేస్తుంది. ఎవరైనా వస్తాయి. విభేదాలు అనేది ఖచ్చితం అండి. ఏ పార్టీకైనా కూడా సిద్ధాంతాలు వేరు, అవసరాలు వేరు. 39 పార్టీలతోటి ఎన్డీఏ పార్టీ 293 సీట్లు వచ్చినాయి. 27 పార్టీల ఐఎన్డీఏ వాళ్ళకి కేవలము మరి 235 వచ్చినాయి. అంటే వాళ్ళకి వీళ్ళకి వ్యత్యాసం ఎన్ని సీట్లు వచ్చినాయి? 58 సీట్లకు వచ్చినాయి. 58 సీట్లు ఒకవేళ అక్కడ ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే ఇంకా ఓ రాష్ట్రం 1-2 రాష్ట్రాలు ఒకవేళ ఈ యొక్క కూటమికి సపోర్ట్ చేసిందంటే నిజంగా ప్రధానమంత్రి చేంజ్ అయ్యేవారు. అంటే ఈ రోజు కూడా ఒక్క పార్టీ పోయినంత మాత్రాన అట్లా మా కేసీ వేణుగోపాల్ గారు క్లియర్ గా చెప్తున్నారు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నడుపుతుంది, ఈ యొక్క కూటమి నడుపుతుంది అని చెప్తా ఉన్నారు. మా యొక్క మల్లికార్జున ఖర్గే గారు కూడా తప్పకుండా మేము కుటుంబ పాలన అనేది కాంగ్రెస్ లో లేదు, ఎవరికి అవకాశం వస్తే వారికి ప్రధానమంత్రి ఇస్తా ఉన్నారు. ఒకటి హనుమంత్ గారు ఒకటి మాత్రం వాస్తవం అండి. ఏదైనప్పటికీ ఐఎన్డీఏ కూటమి ఏదైనప్పటికీ కాంగ్రెస్ లో చాలా ఎక్కువ డెమోక్రసీ ఉన్నది కాబట్టి కుటుంబ పార్టీ అనేది కేసీఆర్ మరొకసారి మళ్ళీ పక్కదారి పోతుంది మన డిబేట్. రామ్మోహన్ గారు డిబేట్ మరొకసారి పక్కదారి వెళ్ళిపోయిందండి. రాహుల్ గాంధీ అడగలే అప్పుడు 2018 ఏదైతే 19 లో ప్రధానమంత్రి అయ్యారు, అంతకంటే ముందు మరి 2019 నరసింహరావు ఏం చేసిందో గుర్తులేదా? 2 సార్లు ప్రధానమంత్రి చేశారు. ఇంకేం మరొకసారి డిబేట్ మొత్తం డైవర్ట్ అయిపోయింది. రామ్మోహన్ గారు జస్ట్ యూ కెన్ కంక్లూడ్ ఇట్ సార్. లైక్ మొత్తం కూడా రామ్మోహన్ గారు వాస్తవానికి ఏంటంటే ఈ చిన్న విషయాలు చిన్న విభేదాలతోనే ఈ రోజు చిన్న విషయాలు అసలు మాట్లాడదు. ఏదైనా ఉన్నా జాతీయ స్థాయి దానికి సంబంధించి ఇదే విషయం
కుక్కలు పీకత్తినే వదిగా మాట్లాడుకుంటే ఇద్దరు కుటుంబం గురించి మాట్లాడకండి. కుటుంబం గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు. కాంగ్రెస్ వాళ్ళు పోయి కాలొద్దు అని చెప్పలేదు, అక్కడ జరిగిందని కావాలని చేసింది కాదు, అందరూ కూడా అక్కడ కాలిపోయింది. ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టంగా రామ్మోహన్ గారు మీరు ఐ థింక్ దట్ రామ్మోహన్ గారు ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ కరెక్ట్ టు ద సబ్జెక్ట్ టు ద కరెక్ట్. సార్ రామ్మోహన్ మూర్తి గారు హనుమంత్ గారు నువ్వు పోయినావా? టీవీలో చూసాం అంతే. ఆయన ఎక్కడ తీసుకొచ్చి తెలుసా నీకు? ఇక్కడ హైదరాబాద్ లోనే కాదు సార్ గతం గత మూర్తి గారు హనుమంత్ గారు గతం గత. ఇప్పుడు దాన్ని మనం సార్ గతం గత అది ఏం జరిగింది అనేది మనం ఒక్కసారి కనుక మనం తొవ్వే కాదు పెంకాలే వెళ్తాయి కానీ దానికి సంబంధించిన సమాధానం మాత్రం రాదు సార్. అయ్యో వ్యక్తిగతంగా విమర్శలకు మొత్తం కంప్లీట్ గా మీరు మాట్లాడాలి. మూర్తి గారు హనుమంత్ గారు రైట్ సార్ మూర్తి గారు హనుమంత్ గారు వాస్తవానికి ఏంటంటే ఎప్పుడైతే మనం తవ్వుతామో తవ్వుల కొద్దీ పెంకలే వెళ్తాయి. దానికి సంబంధించి గతం గత ఆ విషయాన్ని కాకుండా ఇప్పుడు రాష్ట్రంగా మనం దేశవ్యాప్తంలో మనకు కావాల్సిందల్లా ఏంటంటే ఇంకొకటి ప్రతి ఒక్కరు ఈరోజు గమనించవలసిన ఏంటంటే సౌదర్న్ పార్ట్ కు ప్రతిసారి అన్యాయం జరుగుతూనే ఉన్నది ఏ విషయంలోనైనా కానీ. ఈ రోజు అది కాకుండా ఉండాలంటే సౌదర్న్ పార్ట్ మంచిగా గట్టిగా ఒక పటిష్టంగా ఉంటే మంచిగా. దానికి రామ్మోహన్ గారు లాస్ట్ కంక్లూడ్ 1 minute మోర్ సార్. ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి ఉన్న అవకాశాల గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ ఈ కూటములు రెండు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పడ్డప్పుడు అందరు కలుస్తారు సార్, సమస్య లేదు. ఎవరి రాష్ట్రంలో వాళ్ళ ప్రయోజనాలు ఉన్నాయి కనుక పశ్చిమ బెంగాల్లో కలవరు, బీహార్ లో కలవరు, రేపు కేరళలో కలవరు, తమిళనాడులో కలవరు. కమ్యూనిస్ట్ పార్టీ కేరళలో కలిసి పోటీ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ చేయదు కదా. అందుకని ఏమంటారంటే అది వేరు. ఈ స్థానిక రాజకీయాలు ఎవరి పార్టీ వాళ్ళు చేస్తారు. కొన్నిసార్లు 3 ముక్కలాట అవుతుంది. ఇప్పుడు మన తెలంగాణలో 3 ముక్కలాట నడుస్తున్నది. మీ ఇద్దరు దోనోలతో దీనొక ఫాయిదా అవుతా, మీ ఇద్దరు ఇట్లా కొట్లాడితే గ్యారంటీ రేపు పొద్దున బీజేపీకి లాభం అవుతుంది, మన తెలంగాణ రాష్ట్రం లాభం అవకాశం. చిన్న విషయం రామ్మోహన్ గారు పాప ఆయన కరుడుగట్ట కాంగ్రెస్ నేత కానీ ఇక్కడ ముఖ్యమంత్రి అట్లా లేడు. తీసి పక్క పెడితే విత్ ఇన్ ద మినిట్స్ ఏదైతే బీజేపీ సంఖ్యలో చూస్తాడు ఆయన. ఇప్పుడు ఎందుకంటే 10 ఏళ్ళు ఈయన ముఖ్యమంత్రి అని ఆయన వాగ్దానం చేసినప్పుడు అర్థం చేసుకోవాలి. 5 ఏళ్ళు ఇక్కడ ఉంటాడు, 5 ఏళ్ళు వేరే పార్టీకి పోదామని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎంత చేసినా మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది తప్ప వీళ్ళు ఎన్ని చేసినా ఎన్ని కుట్రలు చేసినా కూడా ఆహ్వానం పలుకుతాం సార్. కానీ కేంద్రంలో మాత్రం ఒకసారి గట్టిగా ఒక మంచి సమాధానం మాత్రం కేంద్రానికి ఇద్దామనే ఆశతో వెళ్దాం. అయితే ఈ రోజు ఇప్పుడు సమయం అయిపోయింది కాబట్టి చాలా క్లియర్ గా ఈ రోజు ఒక్క నిమిషం జమీల్ భాయ్ గారు చెప్పండి సార్. ఇప్పుడు ఈ రోజు తెలంగాణ ఉన్న పరిస్థితి ఎట్లుందో ఇప్పుడే మన రామ్మోహన్ అన్న గారు చెప్పారు. ఈ రోజు రామ్మూర్తి గారు కూడా గుర్తించాల్సింది ఏంటంటే పరిస్థితులకు అనుగుణంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ పార్టీ ముందుకు వచ్చిన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మారుస్తున్నారు చూసుకోండి. ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి పెట్టిండు ట్విట్టర్ చూడు, రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ చూడు, ట్విట్టర్ అకౌంట్ ట్విట్టర్ అకౌంట్ ఉంటే మీకు ట్విట్టర్ అకౌంట్ ఉంటే రామ్మూర్తి గారు మీరు ఊహించుకోవచ్చు. రైట్. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో తేలిపోనుంది ఎవరు ఏంటి అనే కథ మాత్రం బీజేపీ లేకపోతే కాంగ్రెస్ లేకపోతే బీఆర్ఎస్ అనేది ప్రజలే సరైన సమాధానం, వారే సరైన సమాధానం సరైన సమయంలో ఇస్తారు. కాబట్టి ప్రస్తుతం మనం చూడవలసింది ఏంటంటే బీహార్కు సంబంధించిన ఎన్నికలు కానివ్వండి, అలాగే తమిళనాడుకు సంబంధించిన ఈ దేశవ్యాప్తంగా ఏదైతే ఎన్నికలు జరుగుతున్నాయో రేపే రాబోయే కాలంలో ఎన్డీఏ కూటమి ఏదో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందో, సౌదర్న్ పార్ట్స్కి ఏదైతే అన్యాయం చేసుకుంటూ పోతుందో ఈ విషయాన్ని అడ్డుకట్ట చేయడానికి సౌదర్న్ పార్ట్కు సంబంధించిన రాజకీయ పార్టీలందరూ ఏకమయ్యి ఏకతాటిపై ఒక్కసారిగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని వారికి అడ్డకట్ట వేయగలుగుతామా లేదా అని లుకలి వెలుకున్నాయి.
ఇక్కడ ఎన్డీఏలో ఉన్నాయి, ఇటు ఐఎన్డిఐలో కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే మన రామ్మోహన్ గారు చాలా క్లియర్గా విషయాలు చెప్పారు, స్థానికంగా రాజకీయాలు వేరు, దేశవ్యాప్తంగా రాజకీయాలు వేరు. దేశవ్యాప్తంగా దేశానికి సంబంధించిన అభివృద్ధి ప్రదంలో దేశానికి సంబంధించిన సమస్యల పట్ల ఎవరైతే నిర్దిష్టంగా ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తారో వారికి అందరికీ పట్టం కలుపుతారని ఆశిస్తూ ఈరోజు పంచుకున్నందుకు మనకు సంబంధించిన బిఎన్ మూర్తి గారికి, అలాగే హనుమంతు ముదిరాజ్ గారికి, అలాగే మన మిత్రులైనటువంటి బండారు రామ్మోహన్ గారికి అనివార్య కారణాల వల్ల ఏదైతే సరి అయిన సమాధానం సరి అయిన సమయంలో ఇవ్వవలసి ఉన్న వెంకటరెడ్డి గారు వెళ్ళిపోయారు, కానీ ఏదో పని ఉండదుగా వారు కూడా సరి అయిన సమాధానంలో ఇవ్వకపోగా ఈరోజు అధ్యంతరంగా వెళ్ళిపోయారు. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి 4 Sides TV.